ఫెయిల్ కాలేదు. అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఈ 9 ఇయర్స్లో మీరు సినిమా పరంగా మీ మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు? మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి? సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి, ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఆ ఏవి చూశానో ఏం కోల్పోయాను, ఎంత కోల్పోయాను, అంటే కోల్పోయాను అనే దానికంటే ఎంత దూరం అయ్యాను ఒక సినిమా పరంగా. నేను సిల్వర్ స్క్రీన్కి దూరమే ఉన్నాను కానీ జనాలకి సినిమాకి దూరంగా లేనని ఎప్పుడు టచ్లోనే, ఎప్పుడు దగ్గరలోనే, ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ స్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే యూజువల్గా థియేటర్ విజిట్స్ చేస్తాము. అండ్ ఈసారి అందరూ వచ్చి అడిగారు, ఇన్ని సంవత్సరాలు అయింది పద థియేటర్కి వెళ్ళవా రావా అని. నాకెందుకో కథల బుద్ధి కాలేదండి. నేనంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటూ, ఊర్లో నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూ చూసుకుంటూ, అండ్ జస్ట్ నేను నా వైఫ్ నా పిల్లలతో పాటు నేనంతా స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్. అండ్ నేను నా బాబు కూడా ఎక్సైట్ అయ్యాడు. థియేటర్లో ఎంట్రన్స్ అప్పుడు అరవడాలు అవన్నీ నా బాబుకి చూపించా. ఎందుకంటే దిస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత, మా పాప పుట్టిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఫిలిం దేర్ సీయింగ్ ఆల్సో వాళ్ళ నాన్నది రిలీజ్ అవ్వడం. సో ఇట్ వాస్ అ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకే కదండి, ప్రతి సినిమాకి రిలీజ్ రోజు యాక్టర్కి అదే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం లాగా. అది లేనప్పుడు యాక్టర్కి అది జీలిపోతుంది. సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలిం 9 years గ్యాప్ అవ్వచ్చు, 9 months 9 days గ్యాప్ అయినా సరే ఇంకో సినిమా వస్తుంటే ఓయమ్మ ఇది ఎలా ఉంటుందిరా సామే అనుకుంటే దండం పెట్టుకుంటూ ఉంటారు రోజు. సో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఐఎమ్ బ్యాక్. మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను. మనోజ్ గారు ఇంకోటి సార్, అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒకవైపు హీరోలుగా చేస్తూనే ఇంకొక హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్, నెగటివ్ ఆర్ పాజిటివ్ అని చూడకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని బట్టి చేస్తుంటారు. తెలుగులో కొంచెం అది ఎందుకో కథలు రాకపోవడం వల్ల దేనివల్ల అది ఉండదు. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ మిరాయిలో కూడా చేస్తున్నారు, ఇలా ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల్లో కూడా అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలు కొంచెం నెగటివ్ షేడ్స్ అయినా మీరు చేస్తారా లేదా? ఆల్రెడీ బాలీవుడ్ స్టార్తో చేసాను కదండి, అంతే కదా. మళ్ళీ ఇంకో యాక్టర్తో చేస్తారు అక్కడ అడగాలి, డెఫినెట్గా చేస్తా, అంతే. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఇటండి. మనోజ్ గారు అన్నా, మీరు ఇప్పుడు దాకా సినిమాలు తీసింది ఒక లెక్క, ఈ సినిమాకి ఒక లెక్క. ఎందుకంటే ఈ సినిమాలో మీకు తగ్గట్టే క్యారెక్టర్ ఇచ్చారు, మీ క్యారెక్టర్ తగ్గట్టే మీ పేరు గజపతి. అసలు ఈ సినిమా చూస్తుంటే సినిమాలో ముగ్గురు కనిపించట్లా, మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మాకు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, ఇన్ని సినిమాల నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ విడిగా ఉంది. అయితే ఏంటంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? ఎందుకంటే మీ వాయిస్ వేరేగా ఉంది, తర్వాత మీ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఎలాంటి హోంవర్క్ చేశారు అసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్కడికే పేరు వచ్చిందంటే నేను ఒప్పుకోను సార్. అండ్ వీ ఆల్ 3 of us షేర్ ద స్క్రీన్ స్పేస్ అండ్ అందరికీ పేర్లు వచ్చింది. అండ్ మేబీ నాది ఎందుకు మీరు అన్నట్టు కొన్ని చోట్ల కొంతమంది హైలైట్ చేస్తున్నారంటే మేబీ దట్స్ బికాస్ ఇట్స్ బీన్ 9 years అండ్ నేను ఎప్పుడూ కొంచెం కామెడీగా అలాంటివి చేస్తూ ఉన్నాను. దట్స్ హౌ ఎవ్రీబడి నోస్. అండ్ సడన్గా ఒకేసారి అంత సీరియస్గా అంత పవర్ఫుల్ రోల్లో చూసేసరికి దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు సీ. మేబీ మనోజ్ని అలా చూడడం ఫస్ట్ టైం కాబట్టి అది ఇంపాక్ట్ ఉండిందేమో అండి. అండ్ హోంవర్క్ పరంగా నేనేం హోంవర్క్ చేయలేదండి. టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఆ హోంవర్క్ ఆయనకు వదిలేశాను. ఆ హోంవర్క్ తిప్పలన్నీ ఆయనే పడి హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చి ఇది చేయనారా చేసాను. అండ్ అలాగే నా లుక్ డిజైన్ చేసి కూడా సార్. అండ్ చెన్నైలో పూర్ణిమ రామస్వామి గారితో డ్రెస్ డిజైనింగ్ చేయించడం జరిగింది. సో ఐ థింక్ ద డిజైనింగ్ హౌ గజపతి వర్మ లుక్స్, టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పూర్ణిమ ఆల్సో ఫర్ మేకింగ్ మీ లుక్ లైక్ దట్. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో వాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి అరే 9 years బ్యాక్ నిన్ను చూశాను, మళ్ళీ దీనికన్నా డబల్ ఉందిరా నీ పవర్ అని ఎవరైనా చెప్పారా? నువ్వు అంటే గ్యాప్ తీసుకుంది అనిపించలేదు, ఎక్కడ వదిలేవా అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది అన్నారండి. దట్ వాస్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. తెలంగాణ సాయి శ్రీనివాస్ గారు సార్, ఇక్కడ సార్ మీకు ఫస్ట్ నుంచి